మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణాన్ని వైసీపీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ముద్రగడకు దక్కాల్సిన ప్రభుత్వ లాంఛనాలను అడ్డుకున్నారని మండిపడ్డారు. చివరకు ఆయన కన్నకుమార్తెకు తండ్రిని కడసారి చూసే అవకాశం కల్పించలేదని నెహ్రూ దుయ్యబట్టారు. ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ను అనుసరించే నిన్న ఫ్యూనరల్ కార్యక్రమం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడికి చేరి పద్మనాభం గారి యొక్క మరణాన్ని వాళ్ల స్వార్థం కోసం అంటించుకోవడానికి చేసినటువంటి మోసపూరితమైనటువంటి విధానం. ఆయన ఏం చెప్పాడండి, నన్ను నేనే ఎలాగైతే ఉంటానో కాలి జోడుతో సైతంగా తీసుకెళ్లి పాతి పెట్టండి, నా ఇంట్లో ఫలానా ప్లేస్లో సమాధి చేయండి, భార్యను పుణ్యస్త్రీగానే ఉండమన్నాడు. నేను అంబేద్కర్ వాదిని కాబట్టి నాకు చిన్నతనం పెద్దను ఈ కార్యక్రమాలు చేయకండి అని చెప్పాడు. నా ముఖం నా కూతురుకు చూపెట్టకండి అన్నాడు. అది వాస్తవం. ఆయనకి రాజ్యాంగబద్ధంగా ఏ ఆనర్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలో దాన్ని ఆయన వద్దన్నాడు అని చెప్పి పక్కా అబద్ధం ఆడి ఆయనకి ఆ మర్యాద దక్కకుండా చేసినటువంటి దుర్మార్గులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను.